వంటింట్లో సింక్ కడుక్కునే లిక్విడ్ సార్, మినరల్ వాటర్ బాటిల్లో పెట్టి దాచాను. పాపం మా పాప చిన్నపిల్ల, తెలియక వాటర్ అనుకుని తాగేసింది. ఇలా పాపం మా ఫాదర్ క్లినిక్ వచ్చి చెప్పాడు, ఈ యాసిడ్లు, సింక్ కడుక్కునే లిక్విడ్లు, ఫ్లోర్ కడుక్కునే లిక్విడ్లు, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ చాలా ప్రమాదకరం అని. ఎందుకో తెలుసా? ఏదో తెలుసో తెలియకో ఒక గుక్కడి తాగినా గానీ ఈ ఫుడ్ పైప్ మొత్తాన్ని బర్న్ చేసేస్తాయి. పాపం తెలియక కొద్దిగా తాగేసి ఆ తర్వాత వాటర్ కూడా తాగలేనంతగా లైఫ్ మారిపోయిన పేషెంట్స్ కూడా మేము చూసాం. అంత డేంజరస్, ఫుడ్ పైప్ ను అంత ఈజీగా బర్న్ చేసేస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీకు ఎదురైంది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? వాంతులు అవి చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇంటి చిట్కాలు అస్సలు పాటించొద్దు. ఎందుకంటే అలాంటివి చేయటం వల్ల మీరు డ్యామేజ్ ని పెంచే ప్రమాదం ఉన్నది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెంటనే వెళ్ళిపోతే ఆయన అసలు డ్యామేజ్ ఎంత జరిగింది, ఎంత సివియారిటీ ఉంది అనే దాన్ని వెంటనే అసెస్ చేసుకుని దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేసి మీకు చెప్తారు. మరీ సివియర్ బర్న్స్ అయిపోయిన వాళ్ళకి వెంటనే సర్జరీ కూడా అవసరం పడవచ్చు. అంత పెద్ద ప్రాబ్లం ఇది. సో ఈ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఓ 10 రూపాయలు కక్కుర్తిపడి ఏదో ఒక యాసిడ్ దొరుకుతుందిలే, మినరల్ వాటర్ బాటిల్ వేసి దాచేద్దాం అనుకుంటే దానికి భారీ మూల్యం మనం చెల్లించాల్సి రావచ్చు. సో సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఇలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ అన్నిటిని బాటిల్స్ లో లేబుల్స్ వేసి దూరంగా ఎవరికి అందకుండా, ఎస్పెషల్లీ పిల్లలకు దూరంగా ఉండేలాగా సేఫ్ ఎన్విరాన్మెంట్ లో దాచి ఉంచండి.